తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంద్రా చిత్రం రీ రిలీజ్ సందర్భంగా భీమవరం పద్మాలయ థియేటర్లో చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మాలయ థియేటర్ ప్రొపరేటర్ దాట్ల రామకృష్ణరాజు మాట్లాడుతూ సినీ రంగానికి మకుటం లేని మహారాజు చిరంజీవి అని 22 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన ఇంద్రా చిత్రం అన్ని షోస్ హౌస్ఫుల్ గా నడవడం ఒక్క చిరంజీవికే దక్కిందన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, భీమవరం పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ చిరంజీవి నటించే చిత్రాలు ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. యాస అనిల్, కొప్పినేని బాబీ, కొప్పర్తి కోటి, శంకర చందు, యాతం స్వామి, పిండి శ్రీనివాస్, ఎడ్లపల్లి రాంబాబు, పి కళ్యాణ్, ఇనుకొండ భోగేశ్వరరావు, రావూరి ప్రసాద్, గొర్ల గోపి, శివ కార్తిక్, దోస సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందు నుంచి ఎవరైనా వేస్తే ఏం చేస్తారు? ఓహో, గ్రౌండ్ సెక్యూరిటీ. పైనుంచి ఎవరైనా వేసేస్తే కార్తీక పౌర్ణమి బామరమ్మకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం. ఎందుకంటే ఆనాడు చలనచిత్ర పరిశ్రమ రికార్డు కొట్టినటువంటి ఇంద్ర మరి ఈరోజు రిలీజ్ అవ్వడం, మరి పొద్దు నుంచి కూడా ఇవాళ చూస్తున్నాం రివ్యూస్. ప్రతి చోట కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో కూడా అభిమానులు అందరూ కూడా కొంతమంది చెప్పారు. అందుకని కూడా వచ్చి ఇంద్ర సినిమా చూడడానికి వచ్చాం ప్రత్యేకంగా. మరి ఇంద్ర ఆనాడు సూపర్ హిట్ అయింది. మరి ఈ రోజున అదేవిధంగా కలెక్షన్ సాధించడం చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా చిరంజీవి పుట్టిన సందర్భంగా పద్మాలయ థియేటర్ వచ్చిన రామకృష్ణరాజు గారు కేక్ కటింగ్ చేసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ కూడా మెగా అభిమానులు అందరికీ కూడా చాలా సంతోషం. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇంద్రా చిత్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వరల్డ్ వైడ్గా మరి ఇంద్రా చిత్రం రిలీజ్ అవుతుంది. మరి సినిమా వచ్చి 22 సంవత్సరాలైనా సరే మరి ఇప్పుడే మళ్ళీ కొత్తగా వస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఆ రోజుల్లో కూడా మేము చాలా మరి ఘనంగా విజయోత్సవ ర్యాలీలు 100 రోజు 175 రోజు ఫంక్షన్లు కూడా ఈ సినిమాకి చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు గుర్తుకొస్తున్నాయి. ఇక్కడికి ఇచ్చేసిన మరి కేక్ కటింగ్ ఇచ్చేసిన పద్మాలయ థియేటర్ ప్రొపరేటర్ డాక్టర్ రామకృష్ణరాజు గారికి, అలాగే రాష్ట్ర చిరంజీవితో పనిచేసిన ఉండపల్లి రమేష్ నాయుడు గారికి, యాస అనిల్ గారికి, అలాగే కొప్పినేని బాబీ గారికి, థియేటర్ మేనేజర్ పిండి శ్రీనివాస్ గారికి పేరు పేరున నా తోటి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. సినిమాని ఆ థియేటర్లో ప్రదర్శన జరిగింది. ఇవాళ ఇంత వర్షం వచ్చినా కూడా ఇవాళ హౌస్ఫుల్ వర్షం వెళ్తుందంటే అది ఆయనకే సాటి. ఇంతకుముందు 100-150 రోజులు ఫంక్షన్లో కూడా మేము పాల్గొన్నాం. ఈరోజు ఈ సినిమా 2 రోజులైనా కూడా మళ్ళా పాత సినిమా లెక్క లేకుండా కొత్త సినిమాకి జనం కష్టం వస్తుంది. అది ఈ కష్టం అంతా కూడా ఆయనే సాటి మంచి చిత్రంగా మేము చాలా హ్యాపీగా. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ డాక్టర్ పొలినేని అంకమ్మ చౌదరి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి అన్నారు. భీమవరం అంగర విజయలక్ష్మి కన్నయ్య ఇండోర్ స్టేడియంలో శుక్రవారం మెంటే సుబ్బారావు నాగరత్నం మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ అండర్ 17 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను చౌదరి, పార్థసారథులు ప్రారంభించి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని, నేటి విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలని అన్నారు. అకాడమీ చీఫ్ కోచ్ అంగర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు బాయ్స్, గర్ల్స్, సింగిల్స్, డబుల్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్, కోరా రామ్మూర్తి, మెంటే వంశీకృష్ణ, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఇందుకూరి కిషోర్, జవాది కిషోర్, పెన్మెత్స సత్యనారాయణరాజు క్రీడాకారులు పాల్గొన్నారు.
సేవ అనే పదానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చిరంజీవి కుటుంబం చేసే దాతృత్వం స్ఫూర్తిదాయకమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను పట్టణ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందజేసి ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఘనత చిరంజీవిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, హరి, కృష్ణ, శ్రీను, వీర మహిళలు శ్యామల, మీనా తదితరులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు భీమవరం నియోజకవర్గంలో వాడవాడలా ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణ ఆఫీసులో, ఎమ్మెల్యే ఆఫీసులో చంద్రశేఖర్ గారు, రమేష్ గారు, ఇలా ఇతర పెద్దల అందరితో సమక్షంలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సమక్షంలో
చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా చేసుకోవడం జరిగింది. వారు మెగాస్టార్ కావటమే కాకుండా ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి గారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, నిన్ను నూరేళ్లు పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ చిరంజీవి యువత అధ్యక్షుడు బండి రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామేంజల్ గారి చేతుల మీదుగా మరి చిరంజీవి గారు 69వ జన్మదిన పురస్కరించుకొని వారి చేతుల మీద కేక్ కట్ చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభిమానించి ప్రేమించే చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే మిన్నగా మరి జన సైనికులందరూ కూడా ఈరోజు ఆయన మీద అభిమానంతో ప్రేమతోటి భీమవరం నియోజకవర్గంలో ప్రతి ఊరు వాడలా కూడా మరి కేక్ కట్ చేయడం జరిగింది. ఎంతో ఆనందోత్సవాలతోటి సంతోషంతో నుండు నూరేళ్ళు ఆయన పుట్టినరోజులు జరుపుకొని 10 మందికి సహాయం చేసే విధంగా నేత్రదానం, రక్తదానం, అదేవిధంగా అవయవదానం అన్నింటిలో కూడా పూర్తిగా మరి ఆయన యొక్క సహాయ సహకారాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పూర్తి మద్దతు తెలుపుతూ నుండి నూరేళ్ళు ఆయుష్యాలు ఉండాలని చెప్పి ఆయనకి భీమవరం నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ తరఫున జనసేన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పులపర్తి అంజుబాబు గారి సమక్షంలో ఇవాళ పార్టీ ఆఫీసులో మరి జన సైనికులు, వీర మహిళలు, అలాగే చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్ అంతతో కూడా ఇలా భారీగా చాలామంది ఆనందంతో ఇవాళ కేక్ కటింగ్లు ప్రతి గ్రామంలో కానీ స్టేట్లో మొత్తం మీద కూడా ఇవాళ ఎంతో వేడుకలు జరిగినాయి. చిరంజీవి గారు అంటే మరి అంజనీదేవి గారు కడుపును పుట్టి శివశంకర్ వరప్రసాద్గా నామకరణం చేసుకుని మరి ఆయన ప్రజల అభిమానంతో చిరంజీవిగా అయ్యి ప్రజల కోట్లాది మంది దీవెనలతో పద్మభూషణ్ విభూషణ్గా ఆయన తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమం చేసిన చిరంజీవి గారికి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రక్తదానం చేయండి, ప్రాణాన్ని నిలబెట్టండి అనే నినాదంతో చిరంజీవి గారు మాలాంటి యువతకి ఆదర్శంగా నిలిచారు. సినిమా పరంగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఇన్స్పైర్గా నిలిచిన శ్రీ కొనిదెల చిరంజీవి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు, జన సైనికుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలటి న్యూటన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో ఆ మహనీయులు చిరస్మరణీయంగా నిలిచారని, ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శమని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఈ ప్రకాశం చౌక్ లో ఆయన విగ్రహం నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతులు విగ్రహం నెలకొల్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారణాసి రాధాకృష్ణ, ఉపాధ్యాయులు మహాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ఆంధ్రదేశ ఖ్యాతిని భారతదేశ చరిత్రలోనే నిలబడం చేశారు. మరి బ్రిటిష్ వారికి గుండెలు ఎదురొడ్డి గుండెలు విప్పుకుని మీ తుపాకీలు కాల్చండి అని చెప్పినటువంటి ఒక మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన రాజమండ్రిలో జన్మించిన వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా, ఒక న్యాయపరంగా న్యాయంగా కోర్టులో ఆయన అనేక కోర్టులు తీర్పులు చెప్పి పేదవారికి న్యాయ సలహాలు చేసినటువంటి మహాను వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాంటి మహానుభావుడు భీమవరం 9 సార్లు వచ్చారు. అప్పుడు స్వాతంత్రోద్యమంలో 9 సార్లు భీమవరం వచ్చారని చరిత్ర మనం చెప్తోంది. అప్పుడు 94 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రకాశం చౌక్లో, అంటే అప్పుడు దాని పేరు ప్రకాశం చౌక్ కాదు, అక్కడ తీసుకెళ్ళి సమరయోధులు జెండా ఎగరవేసారు, జాతీయ జెండా ఎగరవేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ప్రకాశం చౌక్ అని పెట్టారు. పెట్టిన మరి 15 ఏళ్ళ నుంచి ఇలా చేస్తున్నాం నెలకొల్పాలి విగ్రహాన్ని. అయితే ఎందుకు జాప్యం అవుతుందో మాకు తెలియదు, పెద్దలకి తెలియట్లేదు, చాలా ఆవేదనగా చెప్తున్నాం. అయితే ఏంటంటే తొలి ముఖ్యమంత్రి ప్రకాశం చౌక్ పేరు ఉంది అక్కడ, అందుకని అక్కడ ప్రకాశం చౌక్లో నెలకొల్ప
కనుసైగ చేస్తే ప్రపంచమే ఒక ఉప్పొంగిన కడలి తరంగం వల్ల ఉవ్వెత్తినటువంటి జెండాతో ఆ రోజు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారంటే ఆయన ఒక శక్తి అంత గొప్పది. ఈనాడు ఎన్నో రకాలైనటువంటి వసతులు వచ్చినాయి. అంటే మన భీమవరం నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, లేకపోతే దుబాయ్ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, కానీ ఆ రోజు ఏ వసతులు లేనటువంటి సమయంలో ఆయన మన రాజమండ్రి ప్రాంతం నుంచి మరి లండన్ వెళ్ళి బారిస్టర్గా చేసినటువంటి ఒక గొప్ప విద్యావేత్త. అలాగే ఆనాడు చదివినటువంటి బారిస్టర్ చదివినటువంటి వాళ్ళు ఈయన ఒక 10వ వారుగా గుర్తించారు. మరి రంగసాయి గారు గత 20 సంవత్సరానికి కనపడిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి కూడా అధికారికి వినతి పత్రాలు ఇస్తూ వారి యొక్క చేతులు ఎత్తి నమస్కరిస్తూ మాకు ఈ యొక్క భీమవరం పట్టణంలో ఆ చిరస్మరణీయ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటుంటే పట్టణంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పరుస్తే అలాగే దాతలందరూ కూడా సహకరించాలని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి రంగసాయి గారికి కానీ అట్లాగే విద్యార్థులను ప్రోత్సహించాలి. అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఇలా స్వతంత్ర సమరయోధుల గురించి లేదా జాతీయ నాయకుల గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. అయితే ఆయన చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాల వయసులోనే ఆయన తన యొక్క తండ్రిని కోల్పోయారు. అయితే ఆ దుఃఖం నుంచి ఆయన చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన తల్లిగారు హోటల్ని నడుపుతూ చాలా కష్టపడి ఆయన పెంచడం జరిగింది. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అంత ప్రాబ్లం ఫేస్ చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి. గ్రామ స్వరాజ్య సాధన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఐక్యంగా కృషి చేద్దామని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర పిలుపునిచ్చారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో జరిగిన గ్రామ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామ సభల లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందరూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. రాబోయే కాలంలో గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయనేది గుర్తించి ఆ పనులను గ్రామ సభ తీర్మానాల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాల్సి ఉందన్నారు. కుటుంబ అవసరాలు, సామాజిక అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. పల్లెలు ఆర్థికంగా పరిపుష్టి సాధించినప్పుడే ప్రగతి సాధ్యపడుతుందని వివరించారు. కూలీలకు ఏడాదికి 100 పని దినాలు కల్పించడం, పనిచేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించడం, ఉపాధి పనుల ద్వారా గ్రామంలో మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి వాటికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఈవో పిఆర్డి రామకృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఎం రఘు, ఎంపీటీసీ సభ్యురాలు మున్నలూరి సువర్ణలక్ష్మి, గ్రామ కార్యదర్శి జేవిటి నాయుడు, నాయకులు కిన్నెర వెంకన్న, దోసనపొడి రాంబాబు, సత్యబాబు, వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 23వ తారీఖున మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేక గ్రామ సభలు అనేవి నిర్వహించాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించింది. మరి అందులో భాగంగా ఈరోజు ఎన్ఆర్పి అగ్రహారంలో ఈ గ్రామ సభ అనేది అందరి గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మరి వారి సమక్షంలో ఈ ప్రత్యేక గ్రామ సభ అనేది జరుపుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఎన్ఆర్పి అగ్రహారంలో చూస్తుంటే, ఈ జన భాగస్వామ్యాన్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది నిజమైన ట్రూ స్పిరిట్లో ఈ గ్రామ సభ జరిపించడం అనేది ఇక్కడ ఉన్న నాయకులు అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇంతమంది ఈరోజు ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేటట్టుగా చర్యలు తీసుకున్నందుకు ముందుగా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందుగా ప్రాధాన్యత క్రమంలో ఎన్ఆర్జిఎస్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఈ ఏవైతే మనకి చట్టం తాలూకు లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న పనులు ఏం జరుగుతున్నాయి, గతంలో ఏం జరిగాయి, ఎంత వేతనం ఇచ్చాం, ఏం సుస్థిర ఆస్తుల కల్పన ఏమేమి చేసాం, అలాగే ఇప్పుడు జరుగుతున్న పనులు ఏమిటి, రాబోయే కాలంలో మనకి కావాల్సిన పనులు ఏమిటి అనేవి కూడా ఈరోజు ఈ గ్రామ సభలో, ఈ ప్రత్యేక గ్రామ సభలో చర్చించి, అలాగే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయా లేదా, ఇంకెవరికైనా లేవా, ఉంటే వారి పేర్లు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీ అందరికి ఉందా లేదా, లేకపోయినట్లయితే ఎవరికి కావాలి, అలాగే ఎల్పిజి గ్యాస్ ఫెసిలిటీ, దీనికి సంబంధించి వ్యక్తిగత కుటుంబ అవసరాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు సేకరించి అవన్నీ కూడా ఈ గ్రామ సభ తీర్మానంలో పొందుపరచడం జరుగుతుంది. అలాగే రెండవ థీమ్ అయినటువంటి అందరికీ గ్రామస్తులందరికీ ఉమ్మడిగా కావాల్సిన ఫెసిలిటీస్ మనకి ఏం కావాలి, వాటర్ సప్లై స్కీమ్ ఉంది, దానికి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ అవసరమా, అలాగే మనకి స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ ఇంకెక్కడైనా స్ట్రీట్ లైట్లు లేవా, లేనట్లయితే ఎక్కడెక్కడ మనం ఇవ్వాలి అనేది, అలాగే సిమెంట్ రోడ్లు అవసరం, అలాగే సిమెంట్లో కాంక్రీట్ మన
సీసీ డ్రైన్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు ఐడెంటిఫై చేసి మీరు అందరూ కూడా తెలియజేసినట్లయితే అవన్నీ కూడా ఈ గ్రామ సభ తీర్మానంలో పొందుపరచడం జరుగుతుంది. అలాగే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అంటే సంపదను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు అనేవి ఆల్రెడీ మొన్న ఎన్ఆర్బి అగ్రహారంలో విజిట్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎందుకంటే గ్రామ సర్పంచులందరూ కూడా మొన్న మీటింగ్లో ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా వారు వీక్షించడం జరిగింది. వారి తలకు ఆనందం కూడా వారు వెలుపుచ్చడం జరిగింది. ఇదే రకంగా మండలంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు కూడా మేము కూడా చేపడతాం సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ చర్చించుకొని ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియజేసినట్లయితే వాటిని అన్నింటినీ కూడా ఈరోజు గ్రామ సభలో తీసుకొని మన గ్రామ పంచాయతీ తీర్మానంలో పొందుపరిచి వాటిని తరుపతి ఆమోదం తీసుకుని రాబోయే కాలంలో ప్రాధాన్యత క్రమంలో వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తూ అందరికీ పేరు పేరున కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నట్లు అర్చకులు తెలియజేశారు. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో ఆ ప్రాంతం అభివృద్ధి పదంలో ఉంటుందని, అటువంటి పవిత్ర స్త్రీని అత్యాచారం హత్య చేస్తూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న దుండగులను రాక్షసులను కఠినంగా శిక్షించాలని పలువురు భక్తులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యూనిట్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కోల్కతాలో మహిళా వైద్యురాలి హత్యపై నిరసన ర్యాలీ నిర్వహించారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ డాక్టర్పై అత్యాచారం అత్యంత దారుణమని, ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండించాలని, మరే ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజలు గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి మోజెస్, ఎన్ఎస్ఎస్ మేనేజర్ డాక్టర్ ఏ వీరయ్య, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కె సోమయ్య, జి లక్ష్మీ భవానీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కారకులైన వాళ్ళకి చట్ట ప్రకారం వెంటనే శిక్ష ఇంప్లిమెంట్ చేసి ఇలాగా ఆడవాళ్ళ అత్యాచారానికి మరొకసారి జరగకుండా కఠినమైన చర్య లేట్ కాకుండా వెంటనే చేయాలని మా కాలేజీ తరఫున మేనేజ్మెంట్ తరఫున మేమందరూ ర్యాలీ చేసి దీనికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. విద్యార్థుల మీద జరిగినటువంటి హింసాకాండ అత్యాచారం మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతి చెందింది. మహిళల మీద జరుగుతున్న ఈ దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే దీనికి చట్టాలు నిబంధనలు ఎన్నో చెప్పారు. ఇది అమలు జరిగితేనే కానీ ఇవన్నీ జరగవని చెప్పే ఉద్దేశం మీద కొన్ని శిక్షలు వేసినా కానీ అరికట్టలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇవాళ డిఎన్ఆర్ కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా ఒక ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఒక రకమైన అవగాహన కల్పిస్తూ ఇటువంటి దాడులు ఖండించాలని చెప్పి ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఇటువంటి మరి స్త్రీ అంటే పవిత్రం అన్నారు, స్త్రీ అంటే గొప్పదన్నారు, స్త్రీ అంటే అన్న మరి భారతం నుంచి పురాణాల నుంచి స్త్రీ అంటే పవిత్రం అని చెప్తున్నారు. అలాంటిది మరి స్త్రీ మీదే అత్యాచారం చేసే పరిస్థితి ఏర్పడుతుందంటే చాలా దారుణమైన విషయం. ఇది యావత్ భారతం ఖండిస్తోంది. మరి ముఖ్యంగా ఇవాళ ఈ భీమవరం విద్యా సంస్థలన్నీ కూడా ఈ విషయంలో తెలియజేస్తున్నాయి. మరి ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం సహకారంతో వారందరూ కూడా యాజమాన్యం సంపూర్ణంగా దీంట్లో ఇది ఏమైనా తాడోపేట తేల్చాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. విధంగా మన భారతీయులంతా కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటూ కోల్కతాలో ఓ హాస్పిటల్లో పీజీ ట్రైనీ మీద జరిగిన అత్యాచారం యావత్ దేశం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఆవిడ నైట్ డ్యూటీ చేసి 36 అవర్స్ డ్యూటీ చేసి రిలాక్స్గా సెమినార్ హాల్లో పడుకుంటాకెళ్తే ఒక గుంపు ఒకరిద్దరు చేసిన పని కాదు ఇది, ఒకరిద్దరి కన్నా ఎక్కువ మందే వ్యక్తులు ఆవిడ మానభంగం చేసి ప్రతిఘటించినా సరే చాలా దారుణంగా హింసించి కొట్టి మానభంగం చేశారు. మరి చనిపోయే కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారి తల్లిదండ్రులకి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తెలియజేశారు. ఇది రాత్రి 1 గంట 2కి జరిగితే మరుసటి రోజు 3:30 కూడా తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేయకుండా డెడ్ బాడీని ఇవ్వకుండా పోస్ట్ మార్టం జరగకుండా అంత డిలే చేశారు. ఇది యావత్ దేశము కూడా ఖండిస్తుంది. కాబట్టి చనిపోయిన ఆమె ప్రాణాలు ఎలాగ మనం తీసుకురాలేం, కానీ ముందు ముందు ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చి మన భారతీయ సమాజం స్త్రీల్ని రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను.
స్త్రీకి రక్షణ మనం మాటల్లో చెప్పడం కాదు, చట్టాల్లో చూపించాలి. దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సమయంగా, అంటే ఎప్పుడో జరిగితే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వస్తే ఆ స్త్రీకి కానీ లేదంటే ఆ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనకి న్యాయం జరగని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో స్పందించి సకాలంలో న్యాయం చేకూర్చినప్పుడే ఇటువంటి దురదృష్టకరణలో మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఈరోజు ఇక్కడ మన డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో మొన్న 8వ నెలలో జరిగిన దుర్ఘటన గురించి, అత్యాచారం గురించి, పీజీ మెడికల్ స్టూడెంట్ అత్యాచారం గురించి ఈరోజు నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేయటం జరిగింది. అది నిజంగా దేశం మొత్తానికే చాలామంది విద్యా సంస్థలు ర్యాలీ చేసి దీనికి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడమే కాదు, కలకత్తా ట్రైనీ డాక్టర్ మౌమిత పైన జరిగిన అత్యాచారం అనేది చాలా దారుణమైన విషయం. మన దేశంలోనే ఒక 10-15 రోజుల నుంచి కుదిపేస్తున్న విషయం అనమాట. తన పైన చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ఉన్న అందరినీ కూడా కలిసివేస్తున్నాయి. చాలా చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్లల భద్రత, దానికి సంబంధించిన విషయాల్లో కూడా తల్లిదండ్రులకైనా ఎవరికైనా సరే భయాందోళనలో ఉండే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి వాటికి తొందరగా న్యాయస్థానం వాళ్ళు తొందరగా జడ్జిమెంట్ ఇచ్చి జస్టిస్ చేయాలనేది అందరి కోరిక అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. వీరవాసరం గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. అమ్మవారికి 108 అరటిగెలలు సమర్పించి మొక్కు తీర్చుకున్న పళ్ల యేసుబాబు. భీమవరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల పీజీ కోర్సెస్ 2-4వ సెమిస్టర్ల ఫలితాలు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.